మాధురి రాథోడ్ ఈశ్వర్ల ఇష్యూలో నిజాలు మాట్లాడుకుందాం. నాకు ఆ మాధురి రాథోడ్ ఉన్నారు చూసారా, ఆవిడికి సపోర్ట్ చేయాలి అని అనిపించింది. ఏ రకంగా అంటే, అరే ఆ ఇష్యూలో అర్ధరాత్రి 12 గంటకు 1 గంటకు వెళ్ళారు వాళ్ళ వైఫ్, ఆ తర్వాత ఆ విషయాలని అరిచిన అమ్మాయి అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళు దొరికారు. కానీ అక్కడ దొరికిన తర్వాత ఆ అమ్మాయిని పచ్చిగా ఆ మాధురి రాథోడ్ గారిని పచ్చిగా కొట్టారు. కొట్టేది వీడియో తీశారు, పెట్టారు, పచ్చి బూతులు తిట్టారు, అంతా బాగుంది. ఆ అవతలోడు ఏం చేశాడు, ఆ ఈశ్వర్ సాయి అనే అతను మొగుడు కాబట్టి, మొగుడు కెరియర్ పోకూడదు కాబట్టి ఆ అబ్బాయిని కూడా తప్పని చెప్పి కొట్టి అవహేళన చేస్తే కెరియర్ పోతే మనకి ఇబ్బంది కాబట్టి ఫ్యామిలీకి, కాబట్టి ఆ అమ్మాయి పరాయి అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని పొట్టు కొట్టేసి ఆ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోయినా ప్రాబ్లం లేదు. మొగుడిని పట్టుకుని అమ్మాయికుడు అలవాట్లే లేవు, ఈ అమ్మాయి చెడిపేసింది అంటున్నారు ఏంటి, నాకు అర్థం కావట్లేదు. తప్పు చేస్తే చప్పట్లు కొడితే 2 చేతులు కలవాలి, కానీ ఒక్కరే ఎలా తప్పు చేస్తారు? బలవంతంగా చేస్తున్నారా? అక్కడ సింపుల్ గా చెప్తున్నా, వాళ్ళిద్దరూ కలిసి ఆ రూమ్ లో ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ చూడడం ఆవిడికి చాలా పెయిన్ఫుల్ గానే ఉంటది, అది కాదనట్లేదు. మాధురి రాథోడ్ గారిది కూడా తప్పుంది, కానీ ఆవిడ మాత్రమే తప్పుంది, అవతలోడు అమాయకుడంటే కరెక్ట్ కాదు. బేసిక్ గా వీళ్ళకి అర్థం కాందిందంటే, లీగల్ గా వెళ్తే ఆ మాధురి రాథోడ్ ఇష్టం వచ్చేట్టు కొట్టారు చూసారా బలవంతంగా, ఈవిడ రివర్స్ కేసేస్తే విశాలని అరిచిన అమ్మాయికి, విశాల్కి అండ్ వాళ్ళ వైఫ్ కి అందరికీ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. ఆ చట్టం మనకి నచ్చకపోయినా ఇద్దరు మేజర్ల మధ్యలో ఇష్టంగా జరిగితే అది ఇల్లీగల్ కాదు. ఇద్దరిది తప్పుందని చెప్పినప్పుడే ఆవిడ వైపు నిలబడతారు జనాలు. అంతేగా నా మొగుడు మంచోడు అన్నప్పుడు ఆ అమ్మాయినే బ్లేమ్ చేస్తా ఉంటే జనాలు కూడా నిలబడట్లేదు అమ్మాయి వైపు కూడా. ఒక ఫ్యామిలీ విషయంలో నేను ఎప్పుడు రీల్ చేయలేదు, కానీ అరే అందరూ అమ్మాయినే అంటున్నారు కానీ అబ్బాయి తప్పులేదు అంటది ఏంటారు ఆవిడ అనేసి నాకు రియాక్ట్ అవ్వాలని అనిపించింది. మీరేమంటారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. కరెక్ట్ కాదా?